ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్న సోర్స్ మెటీరియల్ ఒక క్రేజీ ఆన్లైన్ ట్రెండ్ గురించి. అదే కాక్రోచ్ జనతా పార్టీ లేదా షార్ట్గా CJP. అసలు ఇంటర్నెట్లో, ముఖ్యంగా జెన్జీలో ఇంతలా వైరల్ అవుతున్న ఈ మూవ్మెంట్ ఏంటి? దీని వెనుక ఉన్న అస్సలు కథ ఏంటో నేరుగా ఈ విశ్లేషణలో చూద్దాం పదండి. జనరల్గా ఒక పొలిటికల్ పార్టీ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? ఆఫీసులు, జెండాలు, నాయకులు, రైట్? కానీ ఈ CJPకి అవేమీ లేవు. ఇది పూర్తిగా యువతలోని ఫ్రస్ట్రేషన్, మీమ్స్, ఇంకా కాస్త సార్కాజం కలిపి సృష్టించిన ఒక కొత్త తరహా ఆన్లైన్ ట్రెండ్. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఈనాటి ఇంటర్నెట్ జనరేషన్ తమకంటూ ఒక ప్రత్యేకమైన వాయిస్ని ఎలా క్రియేట్ చేసుకుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని సోర్స్ మెటీరియల్ చెప్తోంది. అయితే ఇంత పెద్ద ఇంటర్నెట్ ట్రెండ్ ఏదో రాత్రికి రాత్రే గాలిలోంచి పుట్టుకురాలేదు కదా. దీనికి ఒక బలమైన కారణముంది. ఒక చిన్న నిప్పురవ్వ ఎలాగైతే అడవిని కాలుస్తుందో, ఈ ట్రెండ్కి కూడా ఒక నిర్దిష్టమైన వివాదాస్పదమైన కామెంట్ స్పార్క్ లాగా పనిచేసింది. అదేంటంటే, యూత్ ఆర్ లైక్ కాక్రోచెస్, అంటే యువత బొద్దింకల లాంటివాళ్లు అని. సోర్స్ మెటీరియల్ ప్రకారం సరిగ్గా ఈ మాట బయటికి రాగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా మీమ్స్ వెల్లువ మొదలైంది. రాజకీయాలకు అతీతంగా ఈ ఒక్క కామెంట్ ఇంటర్నెట్ని ఎలా షేక్ చేసిందో, యువతను ఏ స్థాయిలో ఏకం చేసిందో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాధారణంగా ఎవ్వరైనా అలా అంటే బాధపడటం లేదా కోపపడటం జరుగుతోంది, అవునా? కానీ ఆ అవమానాన్నే ఒక పవర్ఫుల్ మస్కట్గా, అంటే ఒక ఐడెంటిటీగా మార్చేశారు. అసలా మస్కట్ వెనుక ఉన్న డీప్ మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాక్రోచ్ అంటే కేవలం ఒక కీటకం కాదు. సోర్స్ మెటీరియల్ చాలా క్లియర్గా చెప్తోంది, ఇది చీమలలాంటి జీవి, ఎంత కొట్టినా బ్రతికే ఒక అద్భుతమైన సింబల్ అని. అంటే నిరంతరం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పడిలేచే కెరటంలాగా పరిస్థితులను తట్టుకుని నిలబడే తత్వానికి ఇదొక ప్రతీకనమాట. సో ఇది కేవలం ఒక జోక్ కాదు, ఆ పోరాట పటిమను చాటి చెప్పే ఒక సింబల్. ఆ స్పిరిట్ ఎలా ఉందంటే, మమ్మల్ని ఇగ్నోర్ చేసినా, ఇన్సల్ట్ చేసినా మేము సర్వైవ్ అవుతాం అనే రేంజ్లో ఒక పవర్ఫుల్ నినాదంగా మారిపోయింది. సమాజం పక్కన పెట్టినా సరే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మీమ్స్ ద్వారా చాలా గట్టిగా చెప్తున్నారు. ఒక నెగటివ్ కామెంట్ను ఒక పాజిటివ్ బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్గా మార్చుకున్న తీరు నిజంగానే ఆశ్చర్యకరం కదూ. సరే, ఇదంతా కేవలం డార్క్ హ్యూమర్, సటైర్స్ వరకే పరిమితమనుకుంటే పొరపాటే. దీని లోపల కొంచెం వెతికి చూస్తే అసలు ఈ మూమెంట్కి ఆజ్యం పోస్తున్న వ్యవస్థాగత సమస్యలు, అంటే సిస్టమిక్ ఫ్యూయల్ ఏంటో మనకర్థమవుతుంది. ఆ పాయింట్స్ ఏంటో ఇప్పుడు లోతుగా గమనిద్దాం. సోర్స్ డేటా ప్రకారం అసలు వాస్తవాలేంటంటే, 1. బేరోజుగారీ, అంటే నిరుద్యోగం, చదువుకుండా ఉద్యోగాలు రాకపోవడం. 2. ఎగ్జామ్ పేపర్ లీక్స్. 3. పొలిటికల్ ఫ్రస్ట్రేషన్. వీటన్నింటికీ తోడు నేటి డార్క్ హ్యూమర్ మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కల్చర్ తోడయ్యాయి. ఈ ఫాస్ట్ పేస్డ్ డిజిటల్ యుగంలో ఆ కోపాన్ని, నిరాశను యువత ఈ రీల్స్ అండ్ మీమ్స్ రూపంలో ఎంతో స్పీడ్గా ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఇది అసలు గ్రౌండ్ రియాలిటీ. సో ఫైనల్గా ఇక్కడొక కొత్త కాంబినేషన్ క్రియేట్ అయింది. మనమిందాక మాట్లాడుకున్న ఆ పెద్ద పెద్ద సిస్టమిక్ ఇష్యూస్ నేటి మోడర్న్ ఇంటర్నెట్ కల్చర్తో కలిసినప్పుడు ఏమవుతుందో ఈ ట్రెండ్ చాలా క్లియర్గా చూపిస్తోంది. ఇది కేవలం అల్లరి కాదు, అలాగని రోడ్డెక్కి చేసే నిరసన కూడా కాదు. ఫన్ అండ్ ప్రొటెస్ట్, ఈ రెండు కలిసిన ఒక సరికొత్త డిజిటల్ ఎక్స్ప్రెషన్ ఇది. ఈ చార్ట్ గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. CJP ఐడెంటిటీని మనం 3 ముక్కలుగా విడదీస్తే అందులో 33% ఫన్, 33% మీమ్స్ మరియు 34% ప్రొటెస్ట్ కనిపిస్తాయి. యువత ఈ ట్రెండ్ను ఎందుకు అంతలా ఓన్ చేసుకున్నారో ఇప్పుడు క్లియర్ అయింది కదా. ఇందులో కావాల్సిన వినోదముంది, అలాగే సమస్యలను ప్రశ్నించే ఒక స్ట్రాంగ్ వాయిస్ కూడా ఉంది. ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. ముగించే ముందు ఈ సోర్స్ మెటీరియల్ విశ్లేషణ మన ముందు ఉంచుతున్న ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక తరం తమ అసంతృప్తిని తెలియజేయడానికి సాంప్రదాయ మార్గాలను వదిలేసి ఇలా సెటైర్, మీమ్స్ వైపు మళ్లినప్పుడు సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి? భవిష్యత్తులో పాలిటిక్స్కి, ఇంటర్నెట్ మీమ్ కల్చర్కి మధ్య ఉన్న ఆ గీత పూర్తిగా చెరిగిపోతుందా? ఆధునిక మీమ్ కల్చర్ డెప్త్ని అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలోచనతోనే ఈనాటి మన సోర్స్ ఎక్స్ప్లెయినర్ని ముగిద్దాం.